ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగినటువంటి తండ్రి, కృప కలిగినటువంటి దేవ, ఈ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనములు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మరి ముఖ్యంగా నన్ను మీరు ప్రేమించి ప్రభువా మీ సజీవమైనటువంటి రెక్కల చాటును నన్ను మీరు దాచి ప్రభువా చక్కగా మీ యొక్క మందిరానికి మీరు తీసుకొచ్చినటువంటి విధానం బట్టి మీకు వందనములు దేవా. తండ్రి, మీ యొక్క మందిరంలో అడుగు పెట్టడానికి యోగ్యత లేనటువంటి వాటిని ప్రభువా తండ్రి, ఏ పరిశుద్ధత లేనటువంటి వ్యక్తిని దయతో నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని దేవా, ఈ సిలువు సార్ను నన్ను మీరు మరుగుపరుచుకుంటేనే కానీ నేనేమైనా తండ్రి చేయగలను, కానీ మరుగుపరుచుకోకుండా ప్రభువా నేనేమీ చేయలేను ప్రభువా. ఎందుకంటే ప్రభువా బహు బలహీనమైనటువంటి స్వభావము గలవాన్ని దయతో నన్ను మీరు క్షమించాను దేవా. నా అవిధేయత, నా జ్ఞానపు జీవితము, నా పాపపు జీవితము ప్రభువా ఇక్కడ ఉన్నటువంటి వారి మీద ఎవరి మీద ఎదుబడి చేయకుండా దేవా మీరు సహాయమును దయచేయండి నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా తండ్రి, యోగ్యత లేనటువంటి వాడిని ప్రభువా నీ మాటలు ప్రభువా చెప్పడానికి ప్రభువా ఏమాత్రము మంచితనం లేనటువంటి వ్యక్తిని ప్రభువా దయతో నన్ను మీరు క్షమించి నాయన మీ యొక్క మాటలు కొన్ని విషయాలు ప్రభువా దేవుని బిడ్డలు రాసినటువంటి వర్తమానము ప్రభువా మేము చదువుకున్నట్టుకు నాకు మాకు మీరు సహాయమును దయచేయండి దేవా. ఎంత చక్కగా నన్ను మమ్మల్ని మీరు ప్రేమిస్తూ ఉన్నారు నాయన. మీ ప్రేమను గుర్తెరుగుటకు నాలో సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి ప్రార్థన జీవితాన్ని మొదట నా జీవితంలో దయచేయండి దేవా. మానవుడి యొక్క సిద్ధపాటు లేకపోవట తనాన్ని బట్టి అనేక విషయాలుగా అనేక రీతిలుగా నష్టపోవడాన్ని ప్రభువా చూస్తూ ఉన్నారని ప్రభువా దేవుని బిడ్డలైనటువంటి వారు తెలియపరుస్తూ ఉన్నారు నాయన. నా జీవితంలో సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి మనసు అయితే లేదు ప్రభువా. దయతో మొదటిగా నన్ను మీరు క్షమించండి నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా తండ్రి దయతో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని కొద్దిసేపు దేవుని బిడ్డలు రాసినటువంటి వర్తమానం చదువుకున్నట్టు ప్రభువా నాకు మాకు మీరు నేర్పించమని, నా బుద్ధిహీనత నా విధేయత ఎక్కడ పని చేయకుండా మీరు సహాయం దయచేయమని క్రీస్తు నామములో అడిగి వేరు కోరుచున్నాను తండ్రి. ఆమేన్. విశ్వాస విజయం నుంచి అక్టోబర్ 8 చదువుతున్నాము. వాస్తవానికి అయితే ఇక్కడుండే దేవుని వాక్యాన్ని చెప్పడానికి నేనే సరిపోను. ఎందుకంటే నాకంటే ఇక్కడ దేవునిలో ఆసక్తి కలిగే వాళ్ళు సహోదరులు ఉన్నారు, వాళ్ళు చెప్పొచ్చు. నా మాటలైతే అంత బలంగా అంత శక్తివంతంగా ఏముండవు, ఎందుకంటే నేను కేవలం నేర్చుకునే వాడిని. కానీ నేను ఒక విషయం చెప్పొచ్చు మాట ఏంటంటే, నేను చిన్నవాడిని అయినప్పటికీ ఏదో చేతగానే మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరెంతో ఆసక్తిపరులుగా వినడం అనేది నాకు ఎంతో అది సంతోషకరంగా ఉన్నమాట. కానీ నేను అంత శక్తివంతంగా దేవుని వాక్యాన్ని చెప్పలేకపోయినప్పటికీ కూడా మీరెంతో విశ్వాసంతో వింటూ ఉన్నారు. దాన్ని బట్టి నాకు ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి నా జీవితంలో కూడా దేవునికి ఇష్టమైన బిడ్డగా ఆయన మాటలు చెప్తూ ఉన్నప్పుడు నా జీవితం కూడా యథార్థంగా ఉండాలని దయతో నా కొరకు ప్రార్థన చేయండి. విశ్వాస విజయం నుంచి అక్టోబర్ 8. చదవండి. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమునంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలివై ఉండవలను. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ దేవుడు ఇక్కడ చాలా విలువైన విషయాలు ఈ వాక్యంలో తెలియపరుస్తూ ఉన్నారన్నమాట. మానవ యొక్క స్వభావం గురించి ఈ వాక్య భాగంలో దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు.
ఎందుకు దేవుడు ఇక్కడ ఇలా తెలియపరిచారంటే, నీ దేవుని కలుసుకున్నటకు నిన్ను నీవు సిద్ధపరచుకున్నాము. ఇదే మాట బైబిల్ గ్రంథంలో సిద్ధపరచుకోవడానికి గురించి, సిద్ధముగా ఉండడానికి గురించి చాలా చోట్ల దాన్ని రాశారన్నమాట. పరిశుద్ధాత్మ ద్వారా, కొంతమంది ప్రవక్తల ద్వారా దేవుడు రాయించారు. ఎందుకు ఈ సిద్ధపాటు అనేటువంటి దాని గురించి రాశారంటే, మానవ యొక్క స్వభావం ఎల్లప్పుడూ ఇతరుల మీద, దేవుని మీద ఎప్పుడు తిరుగుబాటు స్వభావం కలిగి ఉంటారంట, ఎప్పుడు కూడా. కానీ అందుకే యెషయా రాసిన గ్రంథంలో మాట ఉంటుంది, నేను పిల్లలను కానీ పెద్దవారిగా చేసేతని వీరు నా మీద ఏం చేస్తున్నారంటే తిరుగుబాటు స్వభావం కలిగి ఉన్నారు. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే దాన్ని చాలా మనం శక్తివంతంగా చూసినప్పుడు మాత్రమే ఆయన ప్రేమ మనకు తెలుస్తూ ఉంటుంది. దేవుడు ఏం చేస్తూ ఉన్నారంటే, ప్రకటన గ్రంథంలో మాట చెప్పారు. ఆయన ఏమన్నారంటే, నీ హృదయం అనేటువంటి తలుపుల దగ్గరికి నేను వస్తాను, నీ హృదయం అనేటువంటి తలుపులు నువ్వు తీసినప్పుడు, దాన్ని తెరిచినప్పుడు నీ హృదయంలో నేను ఆహ్వానించబడతానని చెప్పారన్నమాట. అంటే కేవలము మనిషి హృదయం గురించి దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. సిద్ధపాటు, ఆ సిద్ధపాటు లేనటువంటి తనాన్ని బట్టి ఈ దినాలలో చాలా కుటుంబాలు నష్టపోతూ ఉన్నాయన్నమాట. దేవుడు ఏం కోరుతా ఉన్నారంటే, నన్ను ఆరాధించుము, నాతో కలిసి నీవు ఉండుము, నీ కుటుంబాన్ని నీవు సరిచేసుకునుము అని మాట్లాడుతూ ఉన్నారు. కేవలం ఒక కుటుంబం రక్షించబడ్డానికి, ఒక మనిషి యొక్క జీవితాన్ని సరిచేయబడ్డానికి కేవలం ఈ లోకంలో ఒక మానవుడు వల్ల, ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానుల వల్ల, శాస్త్రుల వల్ల, ఎవరి వల్ల ఏమీ కాదు. కానీ కేవలము దేవుని యొక్క మాట వల్ల, దేవుని ప్రేమ వల్ల మాత్రమే ఏ కుటుంబమైనా, ఏ యొక్క వ్యక్తి అయినా, స్త్రీ అయినా, పురుషుడైనా, యవనస్తులైనా రక్షించబడడానికి కారణం ఒకటే. ఏంటంటే అది క్రీస్తు యొక్క దారి మాత్రమే, క్రీస్తు యొక్క పాఠము మాత్రమే. కానీ ఇక్కడ అదే దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు, సిద్ధంగా ఉండమంటున్నారు. దేనికి సిద్ధంగా ఉండమంటున్నారంటే, మనకి జీవితాన్ని సిద్ధపరచుకోవడానికి, మన మనసును బాగుపరచుకోవడానికి సిద్ధంగా ఉండమని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. కానీ మానవులకి దేవుని వాక్యము ఎంత శక్తివంతంగా వెళ్ళినప్పటికీ కూడా మనిషి హృదయం ఎలా అయిపోతుందంటే, దేవుని యొక్క దృష్టిలో మనిషి హృదయం ఎలా అయిపోతుందంటే విరోధ భావంగా తయారైపోతూ ఉన్నది. కాబట్టి అందుకు దేవుడు ఎల్లప్పుడూ ఒక మానవు పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల ఆయన చూసి ఆయన చింతిస్తూ ఉన్నారు. నేనైతే నాకు అనిపిస్తూ ఉంటానన్నమాట, దేవుడు నన్ను ఎంతో విలువగా ప్రేమించి, ఎంతో శక్తివంతంగా దేవుడు నన్ను చక్కగా మంచిగా తయారు చేసి, చక్కగా ఈ భూమి మీద మంచిగా నన్ను అలంకరించి చక్కగా పెట్టి ఉన్నారు దేవుడు. కానీ దేవునికి నేను ఎలా ఉన్నానంటే వ్యతిరేకమైనటువంటి దశలో ఉన్నానన్నమాట. దేవునికి వాక్యంలో భక్తుడైనటువంటి దానియేలు గారు ఏమని రాశారంటే, ఒక యవనస్తుడు దేవుని పక్షాన పోరాడి చక్కగా ఉండడాన్ని బట్టి అనేక కుటుంబాలకి ఆశీర్వాదకరంగా అయిపోతాడని చెప్పారు మన దానియేలు గారు. అలాగే యోసేపు జీవితాన్ని చూసినప్పుడు కూడా, యోసేపు తన జీవితాన్ని చక్కగా కాపాడుకున్నప్పుడు అనేకులకి ఆయన ఆశీర్వాదకరంగా మారిపోయాడు, ఒక ప్రధాని అయిపోయాడు అన్నమాట ఆయన. ఇక్కడ మనిషి జీవితం కొరకు, మనిషి హృదయం కొరకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నారన్నమాట. ఒక మానవుడు లేదా నేను కానీ, మన సహోదరులు కానీ ఒక విలువైనటువంటి వస్తువు ఎవరికైనా మనం ఇచ్చినప్పుడు, ఆ విలువైనటువంటి వస్తువు మళ్ళీ మనకు అవసరమైనప్పుడు ఆ వస్తువు ఆ వ్యక్తిని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఇవ్వకపోతే మనకి ఎంత బాధేస్తుంది, చాలా బాధేస్తుంది అన్నమాట. ఏంటి నేనే కదా ఇచ్చాను, ఒక్కసారి నాకు ఒక గంట ఈ వస్తువుని ఇవ్వలేకపోయినాడే అని మనకి ఎంతో బాధేస్తుంది. కానీ దేవుడు కూడా నీ పక్షాన, నీ పట్ల, నా పట్ల దేవుడు ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు అన్నమాట. దేవుడు నీకు మంచి దేహాన్ని ఇచ్చి, మంచి యొక్క అవయవాలను ఇచ్చి, దేవుని యొక్క ప్రేమని తెలుసుకుని దేవుణ్ణి గణపరచాలని దేవుడు నిన్ను నన్ను ఈ భూమి మీద ఏర్పాటు చేసుకుంటే మనం ఏం చేస్తాం, దేవుడు వచ్చి నీ హృదయమును నాకు ఇవ్వని అడుగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నామంటే, నా హృదయము సిద్ధముగా లేదు అని నేనైతే మాట్లాడుతూ ఉన్నాను. నా హృదయము సిద్ధముగా లేదు, నేను ఇంకను దేవునికి ఆయాసకరంగాను, దేవునికి దుఃఖకరంగాను ఇంకా జీవించాలనేటువంటి మనసు నా హృదయంలో ఒక్కొక్కసారి వెంబడిస్తూ ఉంటుందన్నమాట. అందుకే భక్తుడైనటువంటి దానియేలు గారు విశ్వాస విజయం ఏమని రాశారంటే, నా చిత్తమే సిద్ధించుము గాక,
అంటే దేవుని చిత్తము సిద్ధించుముగాక అనేటువంటి మాట మానేసి నా చిత్తమే నా చిత్తమే నా చిత్తమే సిద్ధించుగాక అంటే మానవుడి యొక్క ప్రయత్నం, మానవ యొక్క మనసు ఎలా అయిపోతుందంటే దేవుని వాక్యం ఎంత విన్నప్పటికీ కూడా మనిషి యొక్క హృదయము దేవునికి వ్యతిరేక దశలోనే పరిగెడతా ఉన్నదంట. వ్యతిరేక దశలోనే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారన్నమాట. అన్నీ ఇచ్చి ఒక మంచి ఆత్మనిచ్చి దాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాము, నీ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాము. కేవలము నీవు యథార్థమైనటువంటి మనసుతో ఉండడాన్ని బట్టే నీ కుటుంబానికి ఒక గొప్ప వెలుగుగా నువ్వు తయారవుతావు అని దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి మనం చక్కగా పెట్టి దేవుడు నీ హృదయాన్ని నాకు ఇవ్వంటే మనం ఏం చేస్తా ఉన్నామంటే దేవునికి హృదయాన్ని కూడా ఇవ్వలేకపోతా ఉన్నామంట. చూడండి, మానవ రీతిగా మనమే ఒక వస్తువునిచ్చి దాన్ని ఎప్పుడైనా మనకు అవసరమైనప్పుడు ఆ వస్తువుని అడిగినప్పుడు ఆ వస్తువు ఇవ్వలేకపోతే మనం ఎంత బాధపడతామో, చాలా బాధపడతాం. కానీ దేవుడు నా పట్ల, మన పట్ల, మన అందరి పట్ల కూడా ఆయన బాధపడుతూ ఉన్నాడనమాట. ఎందుకంటే ఎల్లప్పుడూ తన యొక్క హృదయాన్ని దేవునికి ఇష్టమైనటువంటి స్థితిలో ఉంచుకున్నట్లేదని దేవుడు ఎల్లప్పుడూ బాధపడుతూ ఉన్నారు. నీవు సిద్ధముగా ఉండుము అను దాని విషయమే శ్రద్ధ చూపాలి. ఎవరో మనకు కీడు చేశారని తలంచుచుందుము. ఆదాము తన తప్పును గ్రహించలేదు, అవ్వను నిందించాడు. మన స్వభావము ఇతరులను నిందించుటయే. చూడండి, ఇక్కడ ఎంతో ప్రారంభపు దినాల్లో ఉన్నటువంటి ఒక మంచి కుటుంబం అట. ఆదాము అవ్వ గురించి ఇక్కడ దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. ఎంత చక్కగా ఉన్నటువంటి కుటుంబం అది. నిజంగా చాలాసార్లు ఆదాము గురించి అవ్వ గురించి నేను చాలాసార్లు చెప్పానమాట. దేవునికి వాక్యాన్ని చెప్పడానికి కూడా కొన్ని సార్లు నాకు భయమేస్తుంది. ఎందుకు భయమేస్తుందంటే దేవునికి వాక్యాన్ని చెప్పడం చాలా క్షుణ్ణంగా నేను చెప్పేస్తా ఉన్నాను, కానీ నా జీవితంలో దానికి వ్యతిరేకమైనటువంటి స్వభావం కలిగి ఉందన్నమాట. అందుకే డానెల్లీ గారు, జాషువా డానెల్లీ గారు ఏం చెప్పారంటే దేవునికి వాక్యాన్ని మేము పాటించకుండా ఎన్నడో మేము దేవునికి వాక్యాన్ని చెప్పలేదు అని చెప్పారన్నమాట. వాళ్ళు విశ్వాస విజయంలో రాశారు. నాకు చాలా భయం వేస్తుంది దేవుని వాక్యాన్ని చెప్పడానికి, చాలా భయం వేస్తుంది. ఎందుకంటే వాక్యాన్ని చెప్పేస్తా ఉన్నాను, కానీ జీవితంలో దాన్ని కొనసాగించకుండా, దాన్ని పాటించకుండా నేను ముందుకు వెళ్ళిపోతా ఉన్నాను అనమాట. పెద్ద పెద్ద ప్రణాళికలు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాను, కానీ నా జీవితంలో దేవునికి ఎంత మాత్రం కూడా నా యొక్క హృదయం సిద్ధముగా లేదు. కానీ దేవుడు అది చెప్తా ఉన్నారన్నమాట. ఇక్కడ ఆదాము తన తప్పును గ్రహించలేదు, అవ్వను నిందించాడు. క్రైస్తవ జీవితంలో చాలా నిందలు వస్తూ ఉంటావు అన్నమాట. చాలా నిందలు వస్తూ ఉంటుంది. యథార్థమైనటువంటి మార్గమును, యథార్థమైనటువంటి జీవితాన్ని మనం నడవడానికి, ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నించినప్పుడు చాలా నిందలు వస్తాయి, చాలా నిందలు వస్తాయి. ఇక్కడ ఆదాము అవ్వని దేవుడు చాలా చక్కగా తయారు చేశారు. మంచి విధేయతతో వాళ్ళని తయారు చేశారు. దేవుడు మంచి చక్కగా దేవుడు తయారు చేశారు. కానీ దేవుడు ఏమనుకున్నారంటే ఒక ఏదేను తోటని అక్కడ చేసి, ఏదేను తోటలో ఒక సువార్త వనముగా దేవుడు ఆ యొక్క ఏదేను తోటను దేవుడు చేయాలని ఆశించారు. కానీ అనుకోకుండానే అవ్వ ఆదాము జీవితంలో, ఒక మంచి కుటుంబ యొక్క జీవితంలో ఒక సైతానుడు రావడం జరిగిందన్నమాట. కేవలం ఎందుకు అక్కడ వారికి జీవితంలో వారికి ఉన్నటువంటి కుటుంబాన్ని, వారికి ఉన్నటువంటి ఇద్దరు బిడ్డలు ఒక బిడ్డను కోల్పోవడానికి కారణం ఏంటంటే వారి జీవితంలో ఏమైందంటే దేవుడు నేర్పించినటువంటి పాఠాలని వాళ్ళు నేర్చుకోలేకపోవడాన్ని బట్టే తన కుమారుని వాళ్ళు కోల్పోయారు. చూసారా, చక్కగా పెంచింది ఏబేల్ని ఆ యొక్క అవ్వమ్మ గారు, ఆదాము గారు చక్కగా పెంచారు. కానీ నా కుమారుడి యొక్క జీవితంలో ఒక మరణం సంభవించిపోతుంది, నా కుటుంబంలో ఇటువంటిది సంభవించిపోతా ఉన్నదని వాళ్ళు గ్రహించలేకపోయినారు. ఎందుకంటే దేవుడు విలువైనటువంటి పాఠాలు వాళ్ళకి నేర్పించారు, విలువైనటువంటి వర్తమానం దేవుడు వాళ్ళకి అందించారు. ప్రతి దినము కూడా దేవుడు తండ్రి అయినటువంటి యెహోవా ఆ యొక్క అవ్వ ఆదాము దగ్గరికి వచ్చి విలువైనటువంటి విషయాలు నేరుగా మాట్లాడేవారు. కానీ ఆయన ప్రేమని వారు గ్రహించుకోలేకపోయారు. ఈ లోకము ఎప్పుడు కూడా మనకి ఎలా కనిపిస్తుంది అంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఈ లోకము చాలా అందంగా కనిపిస్తుంది, కానీ అది చివరికి మరణానికి తీసుకువెళ్తూ ఉంటుందంట. చివరికి మరణానికి తీసుకువెళ్తూ ఉంటుంది.
ఎందుకు దేవుడు ఈ విలువైనటువంటి బోధ మనకి వినిపిస్తూ ఉన్నారంటే, ఈ బుధవారపు, శనివారపు, ఆదివారపు ఈ వారములను ఎందుకు దేవుడు విలువైనటువంటి వాక్యాన్ని మనకు వినిపిస్తూ ఉన్నారంటే, ఈ లోకం అనేటువంటి పాపంలోని మనం ఎన్నడూ అంటుకోకుండా ఉండాలని దేవుడు విలువైనటువంటి వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నారు. విలువైనటువంటి వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఆదాము అవ్వ జీవితంలో ఎన్నడూ ఇలాగ సంభవిస్తుందని ఎన్నడూ అనుకోలేదన్నమాట వాళ్ళు. చూసారా, సిద్ధపాటు లేనటువంటి జీవితము ఎలా ఉంటుందంటే అపాయకరంగా ఉంటుందని దానియేలు గారు రాశారన్నమాట. అపాయకరంగా, సిద్ధపాటు లేనటువంటి జీవితము, కన్నీరు లేనటువంటి జీవితము, కనికరం లేనటువంటి జీవితము అపాయకరంగా ఉంటుందంట. అపాయకరంగా ఇతరుల విషయమే అంత ఆసక్తికరంగా మనం కొన్నిసార్లు ఆలోచించాం. మన స్వభావం గురించి, మన జీవితాల గురించే మనం ఆలోచించి మనం ముందుకు కొనసాగిపోతూ ఉంటాం. కానీ ఇతరుల విషయమే భారం కలిగి ప్రార్థన చేయమంట. ఇతరుల విషయమే. ఇక్కడ తన తప్పును గ్రహించలేదు ఆదాము తన తప్పును గ్రహించలేదు, అవ్వను నిందించాడు. మన స్వభావము ఇతరులను నిందించుటయ్యే. చాలామంది జీవితంలో ఎందుకు, నా జీవితంలో నేను చెప్తా ఉన్నాను, చిన్న పాపమును, చిన్న అవిధేయతని పెద్ద ఏనుగులా చూస్తూ ఉంటాను అన్నమాట. నేను పెద్ద ఏనుగులా అంటే కొన్నిసార్లు నాకు అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. ఆ వ్యక్తి నా దృష్టిలో ఒక పాపమును లేదా ఒక హేయమైనటువంటి క్రియ చేసినప్పుడు నా దృష్టిలో ఒక వ్యక్తిగా ఆయన నా యొక్క హృదయంలో ముద్రించబడ్డాడు. కానీ ఆయన మీద నేను ద్వేషం పెట్టుకున్నాను, కోపం పెట్టుకున్నాను. అతను ఇటువంటి క్రియలో ఉన్నాడని నేను అనుకుంటా ఉన్నాను. కానీ ఒకానొక దినమున దేవుడి దగ్గర ఆయన క్షమించబడ్డాడు, కానీ నేను ఆయన క్షమించలేదు. కాబట్టి దేవుని దృష్టిలో ఎవరు దోషిగా ఉంటారంటే నేనే దోషిగా ఉంటాను అని నాకు అర్థమైందన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇతరులని ఏం చేస్తామంటే మన స్వభావము ఇతరులను నిందించుటయే. కానీ ఇక్కడ ఆదాము కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆయన బైబిల్ గ్రంథంలో చూసుకుంటే స్త్రీని నిందిస్తూ ఉన్నాడనమాట. దేవుడు నిందిస్తూ ఉన్నాడు, నువ్వు నాకు ఇచ్చినటువంటి స్త్రీయే కదని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు సిద్ధముగా ఉండుము అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. యవనస్తుడా, ప్రవక్తల వలె ఉండుటకు నిన్ను నీవు సిద్ధపరచుకునుము. బాప్తిస్మిచ్చి యోహాను తను తాను సిద్ధపరచుకుంటున్నాడు. అతడు సిద్ధపాటు స్థలముగా అరణ్యమును ఎంచుకునుట ఆశ్చర్యము. ఒక క్రైస్తవుడు అనేక రకాలుగా ఉండుటకు సిద్ధపడాలి. బాప్తిస్మిచ్చి యోహాను దేవుని వాక్యానకర్తగా సిద్ధపరచుకున్నాడు. ఒకరు చేసే అతి గొప్ప పని తనను తాను సిద్ధపరచుకునుట. ఫరోకు నిన్ను దేవునిగా చేసేదను అని దేవుడు మోషేకు చెప్పటంలో అర్థం ఏమనగా, నీవు పలికే మాటలు ప్రవచనాల వల్లే నెరవేర్చబడును. అదే ప్రవచనాత్మ ఉండాలంటే నీవు ఖాళీ చేసుకోవాలి. ఇక్కడ ఒకసారి జూలై 15 చూద్దాం. రెండో పేర, జూలై 15 రెండో పేర. నీవెవరితో మాట్లాడుచున్నావో, ఎవరితో సాంగత్యము చేయుచున్నావో జాగ్రత్తగా వహించాలి. వారు నీలో విషపు తలంపులు నాటుతారు. ప్రతి తలంపును క్రీస్తుతో పోల్చి పరీక్షించుకోవాలి. నేను యవనస్తునిగా ఉన్న కాలంలో అనేక మంది ఇచ్చిన సలహాలు ఆ సాయంకాల ప్రార్థనలో దేవునితో సరిచూసుకునేవాడని. దేవునివి కాని తలంపులను వదిలివేసి దయా కనికరముతో కూడిన దేవుని తలంపులను పొందుట వలన అవి నాలో స్థిరపడ్డాయి. కొన్ని తలంపులు దేవుని కావని దేవుడు చూపిస్తే వాటిని వదిలివేసేవాడని. దేవుడు అలాంటి తలంపులను నాలో నుండి తీసివేయక నేర్పించకపోతే నేను నాశనం అయిపోయేవాడని. చూసారు, ఇక్కడ జోషువా డానియేలు గారు ఎంతో విలువైన విషయాన్ని చెప్తా ఉన్నారన్నమాట. ఆయన యవనస్తునిగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలకి సహవాసానికి ఆయన ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాడు.
కానీ నాకు అనిపిస్తూ ఉంటుంది, నా యవన కాలంలో దేవునికి నేను ఇంకా ఇష్టునిగా లేను. చూడండి, ఆయన సాయంకాలము ఆ ఉదయకాలం నుండి ఎవరైతే ఆయనతో మాట్లాడారో, ఎవరైతే ఆయనతో సాంగత్యం చేస్తారో, ఎవరైతే ఆయనతో స్నేహం చేస్తారో వాళ్ళ గురించి ఆయన ఆలోచించి ఒంటరిగా సాయంకాలపు దినమున లేదా పడుకునేటువంటి సమయంలోన ఆయన ప్రార్థించేవారంట. ప్రార్థించి ఆ సలహాలు మంచివో కాదో అని తెలుసుకుని దేవుని దగ్గర ఆ సలహాలని కనుక్కుని దేవుని దగ్గర ప్రార్థించి మంచి సలహాలు అయితే తీసుకునేవారంట. అందుకే ఆయన అన్నారన్నమాట, నేను యవనస్తునిగా ఉన్నప్పుడు నేను చేసినటువంటి ప్రార్థనలో అనేకమైనటువంటి ప్రార్థనలకి నా యవన కాలంలోనే నేను జవాబులు చూస్తాను. యవన కాలంలో కానీ నా జీవితంలో అయితే నేను ఇంకనూ దేవునికి అయిష్టంగానే ఉన్నానని నాకు అర్థమవుతూ ఉందన్నమాట. మన చుట్టూ సాతాను తలంపులు ఉంటాయి. ఆ తలంపులు మనలోనికి వచ్చినప్పుడు నరకము కూడా మనలోనికి వస్తుంది. చూసారు, ఇక్కడ ఆదాము అవ్వ జీవితంలో కూడా ఒక నరకం అనేటువంటిది ఏర్పడింది. నరకం అనేటువంటిది ఎప్పుడైతే సాతానిక మాటలు వింటా ఉన్నావో మనం అనుకుంటా ఉంటామన్నమాట. కొన్నిసార్లు నా యొక్క పనిలోని ఒక్కొక్కసారి వాళ్ళు వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను కొన్నిసార్లు అకస్మాత్తుగా వినేస్తూ ఉంటాను. కానీ మరలా దేవుని వాక్యాన్ని విన్నప్పుడు లేదా సాయంకాలం మరలా నేను ఇంటికి వచ్చినప్పుడు నేను విన్నది కరెక్ట్ కాదు కదా, నేను ఆ మాటలు వినకూడదు కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఆ మాటల్లో లేదా ఆ యొక్క ఆలోచనలో ఉండిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు దానిలే గారు, నా సాయంకాలం అది ప్రతిదీ నేను ఒప్పుకున్నాను. దేవుడు నాకైతే ఏది మంచి విషయాలో దేవుడు నాకు తెలియపరిచారని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. చూసారు, ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే ఖాళీ చేసుకోవాలి, హృదయాన్ని ఖాళీ చేసుకోవాలి. ఏం ఖాళీ చేసుకోవాలంటే మోషే గారి గురించి దేవుడు తెలియపరిచారన్నమాట. పాతవి గతించిపోయాను, పాతవన్నీ మర్చిపోయారు, పాత అలవాట్లన్నీ మర్చిపోయి కొత్త అలవాట్లు ఆయన నేర్చుకున్నారు. ఇక్కడ మన చుట్టూ సాతాను తలంపులు ఉంటాయంట. కాబట్టి సిద్ధపాటు లేకపోతే ఏ వైపు నుంచి సాతానుడు లేదా మన సహోదరులు లేదా మనకి ఇష్టం కానిటువంటి వారు ఎవరు ఏ విధంగా వచ్చి ఎన్ని విషయాలు మాట్లాడి మన హృదయాన్ని మోసగిస్తారో, మన యొక్క మనసును మోసగిస్తారో తెలియదు. అందుకే దేవుడు మనకు బుధవారం, శనివారం, ఆదివారము మనకి హృదయాన్ని సిద్ధపరచుకోవడానికి దేవుడు ఏం చేశారంటే విలువైనటువంటి మాటలు మనకి వినిపిస్తూ ఉన్నారు. నిశ్శబ్దముగా ఉండము. ఎవరు ఎటువంటి స్థితిలో ఉంటారో, ఎటువంటి మాటలు మన యొక్క హృదయంలో విప్పుతూ ఉంటారో దాన్ని బట్టి మన యొక్క హృదయము ఒక భయంకరమైనటువంటి అనార్థమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోవడానికి కారణాలు ఏర్పడుతుంది. కాబట్టి నీవు సిద్ధంగా ఉండము. చూసారు, అవ్వ ఆదాము జీవితంలో వారి సిద్ధపాటు లేనటువంటి జీవితాన్ని బట్టి కేవలము ఇద్దరు బిడ్డల్లో ఆ యొక్క ఒక్కడే ఉన్నటువంటి ఆ కుమారుడు ఏబేలుని కోల్పోయారు. చాలా ముద్దుగా పెంచారు. ఒక మంచిగా దేవునికి ఉపయోగపడే పాత్రగా చేద్దామనుకున్నారు. కానీ ఆ ఇష్టమైనటువంటి కుమారుడు ఏమైపోయాడంటే తన సొంత అన్నే తన పెద్ద కుమారుడే తన తమ్ముని చంపివేశారు. చూసావా, ఎటువంటి స్థితిలో ఎటువంటి జీవితంలో మన యొక్క జీవితంలో ఎటువంటివి ఏర్పడితే మనకు తెలియదు. అందుకని ఇక్కడ సిద్ధంగా ఉండమని చెప్తా ఉన్నారన్నమాట. ఒకసారి ఒక ముసలావిడ చాలా సిద్ధపడి చాలా వేగంగా పరిగెత్తుకుని వెళ్తూ ఉన్నారంట. దేవుని బిడ్డలు చెప్పారన్నమాట, ప్రసన్న కుమార్ గారు, ఎక్కడికమ్మా నువ్వు వెళ్తున్నావంటే నువ్వు చాలా అడవడిగా సిద్ధపడి నువ్వు త్వరగా వెళ్ళిపోతున్నావు ఎక్కడికమ్మంటే ఆవిడ చెప్పిందంట ఆదివారపు దినం రోజున ఆవిడేమన్నదంటే సినిమాకి వెళ్తున్నారంట. ఆ యొక్క ఆట వేసేసారంట. అది అయిపోతుందో మనిషి అయిపోద్దని త్వరగా బయలుదేరి ఆవిడ వెళ్ళిపోతూ ఉందండి. చూసావా, అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి వాటి కొరకు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకి సిద్ధపాటు మనస్సు కలిగి ఉంటారు. కానీ తన యొక్క ఆత్మను సిద్ధపరచుకోవడానికి, తన హృదయాన్ని సిద్ధపరచుకోవడానికి, మారు మనసు కలిగి తనకి జీవితాన్ని స్థిరపరచుకోవడానికి మనిషి హృదయం ఏమైపోతుందంటే సిద్ధపాటు కలిగి ఉండడానికి ఏమాత్రం సిద్ధంగా ఉండదు. కానీ అందుకే దేవుడు ఇటువంటి సహవాసాన్ని మనం పరిచయం చేసి విలువైనటువంటి వాక్యాన్ని దేవుడు మనకు అందిస్తూ ఉన్నారన్నమాట. సిద్ధముగా లేకపోతే ఏదో ఒక రోజున
మనం పడిపోతాము. సిద్ధముగా లేకపోతే, సిద్ధపడి ప్రార్థించకపోతే దేవుడు ఏం చెప్పారంటే శిష్యులైనటువంటి వారికి, మీరు సర్వలోకమునికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించాలంటే, నా యొక్క నీతి గల మాటలు అనేకులకి మీరు చెప్పాలంటే మీరు మెలకువ కలిగి సిద్ధముగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువ కలిగి సిద్ధముగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పారు. ఎటువంటి శోధన, ఎటువంటి భయంకరమైనటువంటి స్థితి మీకు వస్తుందో తెలియదు. నాకంటే భయంకరమైన కష్టాలు మీరు పడతారని దేవుడు ముందుగానే తన శిష్యులైనటువంటి వారికి దేవుడు తెలియపరిచారన్నమాట. ఎలా వస్తుందో శోధన తెలియదు. మనకున్నటువంటి కొద్దిగా భక్తిని కూని చేయడానికి, మనకున్నటువంటి అవిశ్వాసపు కొలతని తగ్గించడానికి సైతానుడు అనేకమైనటువంటి ప్రయత్నాలు, అనేకమైనటువంటి పన్నాగాలు చేస్తూ ఉంటాడు. అనేకమైనటువంటి పన్నాగాలు. సైతానుడు 24 hours డ్యూటీ చేస్తాడు, 24 గంటల డ్యూటీ చేస్తాడు. అసలు కనీసం ఆయన పడుకోడు. చూసావా, సిద్ధంగా ఉండమని చెప్తున్నారు. ఒకసారి మా యొక్క పనిలో నేను ఆ రోజు నాకు చాలా బలహీనంగా ఉంది. నాకేమనిపిస్తుందంటే, మా అమ్మగారు కూడా నేను చెప్పాను అనమాట, అమ్మ ఈ రోజు నేను పనికి వెళ్ళలేను, కానీ మా మేస్త్రి గారు పనికి రమ్మని ఉదయాన్నే ఫోన్ చేసి చెప్పేశారు. నాకు శరీరం అయితే చాలా బలహీనంగా ఉంది, నేను ఇప్పుడైతే పనికి వెళ్ళలేను, కానీ ప్రార్థన చేయమ్మా, నేనైతే పనికి వెళ్తాను, వాళ్ళే వెళ్ళిపోవాలని చెప్పాలి అని చెప్పాను. అయితే దాని విషయం అయితే కాదు, కానీ నేను 8:36 పని దగ్గరికి వెళ్ళాను అనమాట. 8:36 పనికి వెళ్తే ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు టైం ఎంత అయిందని అడిగారు. 8:36. ఈ టైంలో పనికి వస్తే ఎలాగే, ఈ టైంలో పనికి రావడం ఏంటి, 8:15 పనిలో ఉండాలని చెప్పారు. చూసావా, అంటే ఒక మానవ రీతిగా, లోకరీతిగా ఆయన ఏం మాట్లాడారంటే, నువ్వు పనికి రావాలంటే ముందుగానే రావాలని చెప్పారు. సిద్ధపాటు అంటే నేను ఇంకా త్వరగానే సిద్ధపడి ముందుగానే నేను పనికి వెళ్ళాలి, కానీ వెళ్ళలేకపోవడం బట్టి ఆయన ఏమన్నాడంటే ఒక మాట విసిరేశాడు. నేనేం చేశానంటే, సరేనండి మీకు అభ్యంతరకరంగా ఉండి మీ మనస్సాక్షి నేను నొప్పించి నేను పని చేయాలనేసి వచ్చేసాను అనమాట. చూసావా, సిద్ధపాటు లేకపోతే దేవుడు కూడా ఏం చేస్తారంటే గెంటేస్తారు. కానీ దేవుడు ఏం చేస్తున్నారంటే, మనం ఈ భూలోకంలో బ్రతికుండగానే దేవుడు విలువైనటువంటి విషయాలు మనకు అందించి మన యొక్క హృదయాన్ని సిద్ధపరచుకోవడానికి, మన కుటుంబాన్ని సిద్ధపరచుకోవడానికి, మన బిడ్డల్ని యోగ్యమైనటువంటి స్థాయిలో చేసుకోవడానికి మనకి దేవుడు హెచ్చరిక బోరను ఊదుతూ ఉన్నాడనమాట. నీకు సిద్ధపడి నీతో కూడా ఉన్నవారిని సిద్ధపరచాలంటే, నీ జీవితాన్ని సరిచేసుకుని నీ కుటుంబ జీవితాన్ని సరిచేసుకోవడానికి మొదటగా నీవు సిద్ధపడాలి. నేను చాలా సిగ్గుపడతా ఉంటాను అనమాట. ఎందుకు సిగ్గుపడతానంటే, నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు. కనీసము మా సొంత బావ కూడా నేను ఒక యోగ్యమైనటువంటి సువార్తను వారికి అందించలేదు. ఎందుకంటే నాలో సిద్ధపాటు మనసు లేదని నాకు అర్థమవుతూ ఉంది. నా కుటుంబ సభ్యులకి ఏమాత్రము వాక్యం అందించలేదు. నా కుటుంబ సభ్యులకి ఏమాత్రం వాక్యం అందించలేదు. ఒక నిజమైన క్రైస్తవుడు ఎల్లప్పుడూ వెలిగించే దీపం వలె ఉంటాడనేసి దేవుని వాక్యం చెప్తా ఉంది. కానీ నాలో అటువంటి స్థితి లేకపోవడం బట్టి నేను చాలా కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాను అనమాట. నాకని సరైన మార్గంలోకి తీసుకురాలేకపోయాను. మా భావని ఇరువైనటువంటి విషయాలు చెప్పి వాళ్ళని దేవుని మార్గానికి తీసుకురాలేకపోయాను. సిద్ధపాటు లేనటువంటి జీవితాలు ఎలాగే ఉంటాయని నాకు అర్థం అవుతాం అన్నమాట. చూసారు, ఆయన ఏం చేశారంటే పంపించేశారు. అలాగే బైబిల్ గ్రంథంలో చూసుకుంటే 10 మంది కన్యలు వాళ్ళు ఎంతో సిద్ధపాటు కలిగి ఉన్నారు. కానీ పెళ్లి కుమారుడు వచ్చే టయానికి ఇంకా టైం ఉందనేసి వాళ్ళు ఏం చేశారంటే, ఆ యొక్క 5 స్త్రీలు చక్కగా నూనెని చక్కగా అన్నీ స్థిరపరచుకున్నారు. కానీ ఇంకో 5 స్త్రీలు ఏం చేశారంటే, సర్లే ఇంకా పెళ్లి కుమారుడు వచ్చే టైం ఉంది కదా, యేసు ప్రభువారు వచ్చే ఇంకా టైం ఉంది కదా, ఆ టయానికి మనం ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది కదా, కాబట్టి కొంచెం పడుకుందామని వాళ్ళు పడుకుని ఆ యొక్క దేవుడు వచ్చే టయానికి, పెళ్లి కుమారుడు వచ్చే టయానికి వాళ్ళు ఏం చేశారంటే లెగలేకపోయారు. చూసారా, అప్పుడు వాళ్ళు చూసుకుంటే దేవుడు రానే ఉన్నాడు, లేదా పెళ్లి కుమారుడు రానే ఉన్నాడు, వస్తా ఉన్నాడు. వెళ్ళడానికి వాళ్ళ యొక్క దీపంలో నూనె లేదు. వాళ్ళ దీపంలో నూనె లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అనేకులను అడుగుతూ ఉన్నారు. అప్పుడు ఆ టైంలో ఎవరిస్తారు, వాళ్ళకున్నదే వాళ్ళు దాన్ని జాగ్రత్తగా దాచుకుని వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ వీళ్ళ జీవితంలో సిద్ధపాటు అంటే ప్రార్థన అనే సిద్ధపాటు లేకపోతే కుటుంబంలో ఎటువంటి అవరోధాలు ఎదురవుతాయో, ఎటువంటి సమస్యలు ఎదురవుతాయో అన్నది మనకి కొన్ని కుటుంబాలు చూస్తూ ఉన్నప్పుడు మనకు కనబడతా ఉన్నమాట. చూసారా, వాళ్ళు ఏం చేస్తారు, ప్రభువా అని వెళ్ళి ఆ యొక్క డోర్ని కొట్టారు. ఎప్పుడో దేవుడు వెళ్ళిపోయారు, ఆ యొక్క 5 కన్యలు వెళ్ళిపోయారు. వెనకాల 5 కన్యలు వెళ్ళి ఆ నూనె ఎక్కడో కొనుక్కుని వాళ్ళ నూనె తీసుకుని
దగ్గరికి వెళ్ళారు. కానీ ఈ లోపల వెళ్ళే టయానికి దేవుడు ఏం చేస్తారంటే ఆ తలుపుని మూసివేశారు. అందుకే మన జీవితంలో సిద్ధపాటు లేకపోతే, నాకు కొన్నిసార్లు అన్ని వాక్యం చెప్తూ ఉంటారన్నమాట. నాకు చాలా అది బాధేస్తుంటుంది. ఎందుకంటే ఆదివారం కానీ, బుధవారం కానీ, శనివారం కానీ 10 నిమిషాలు దేవునికి మందిరానికి ముందుగానే రావాలి అని చెప్తూ ఉంటారు. నేను చాలా అశ్రద్ధ కలిగి, చాలా నిర్లక్ష్య స్వభావం కలిగి ఉన్నటువంటి వాడిని నాకు అర్థమవుతూ ఉన్నమాట. నాలో సిద్ధపాటు లేకపోవడాన్ని బట్టి నా వెనకున్నటువంటి వారికి కూడా నేను మాదిరిని చూపించలేకపోతానని నాకు అర్థమవుతూ ఉంది. నాలో సిద్ధపాటు లేకపోవడం బట్టి నేను ఎవరికి మాదిరిగా ఉండలేకపోతా ఉన్నాను. చూసారా, ఆ యొక్క 5 కన్నీళ్ళు ప్రభు ఒకసారి డోర్ ఆ యొక్క తలుపు తీయండి అన్నారు. దేవుడు అవకాశం లేదు, వెళ్ళిపోండి మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయవాళ్ళారా మీరు నా నుండి తొలగిపోండి. అయ్యా ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాం కదా, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తాం కదా, అనేకులు నశించిపోతున్నప్పుడు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం కదా, వాళ్ళు రక్షించబడ్డారు కదా, దయ్యాలు వెళ్ళబడ్డాయి కదా, ఎన్నో విషయాలు చెప్తా ఉన్నారు. కానీ మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి అన్నారన్నమాట. చూసా, దేవుడు కూడా మనకి ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉన్నారన్నమాట. సిద్ధపాటు మనసు లేకపోతే, సిద్ధపాటు జీవితం లేకపోతే మన జీవితంలో దేవునికి ఆయాస్కరంగాను, అయోగ్యులుగాను, దేవునికి వ్యతిరేకమైనటువంటి దశలో ఉన్నటువంటి వారిగా తయారైపోతామని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారన్నమాట. దయచేసి నా కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడు నా కొరకు కలిగి ఉన్నటువంటి దేవుడు నా కొరకు ఏ యొక్క ఉద్దేశం కలిగి ఉన్నారో ఆ ఉద్దేశాల ప్రకారంగా నేను సిద్ధం కలిగి ఉండాలని దయతో నా కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తున్నాను. Name